ఇండిగో విమానాల రద్దుపై ఆ కంపెనీ సీఈఓ పీటర్ ఎల్బర్స్ మౌనాన్ని వీడారు. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి క్షమాపణ చెప్పారు. సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని సర్వీసులను రద్దు చేశామని అన్నారు. డిసెంబర్ 10 నుంచి 15 తేదీల్లోగా సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉందని పీటర్ ఎల్బర్స్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. अभी हम लोग का कल पहुंचने वाला था, कल देर में पहुंचने वाला था, लेकिन हम लोग को होटल में पहले सफर कराया। ये देखिए बोर्डिंग पास दिया है 4 तारीख को, वो भी 9 बजे। एक दिन पूरा डिले किया, उधर का स्ट्रगल हुआ, फिर हम लोग को इधर में आके फिर स्ट्रगल करा रहा है इधर का। ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, ఇండిగో విమానాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? లక్ష్మీ గారు, భారత్ లోనే అత్యంత విమానయాన సంస్థ ఇండిగో విమానాశ్రయానికి వరుసగా 4వ రోజుగా తీవ్ర అంతరాయం కలిగింది. ప్రయాణికులు అదే స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా 1000కి పైగా విమాన సర్వీసులు ఆ సంస్థ రద్దు చేయడం జరిగింది. ఇక ఈ రోజు కూడా భారీ స్థాయిలో విమానాలు రద్దు అయ్యే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలిసింది. ఇప్పటికే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఒక ప్రకటన కూడా చేసింది. దాదాపు నేను అర్ధరాత్రి వరకు విమానాలు ఇక ప్రయాణించవనే అంశాన్ని కూడా స్పష్టం చేయడంతో పాటు చెన్నైకి సంబంధించి నిన్న చెన్నైలో కూడా 6 గంటల వరకు విమానాలు, కానీ ఇండిగో విమానయాన సంస్థ తాజాగా వాళ్ళు చెప్తున్న ప్రకారం కాదు, ఖచ్చితంగా కూడా ఇది డిసెంబర్ 10వ తేదీ వరకు కూడా ఈ సమస్య ఇలాగే కొనసాగుతున్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ సైతం కూడా ఇదే అంశం స్పష్టం చేశారు. విమానయాన సేవల అంతరాయ కేంద్రం కూడా తీవ్రంగా పరిగణించిన నేపథ్యం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. దాదాపు ఈ అంశంపై ఉన్నత స్థాయి దర్యాప్తు కూడా ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి సైతం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే 4గురికి సంబంధించి కూడా ఒక దర్యాప్తు సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దర్యాప్తు కమిటీలో డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ సంజయ్ కే బ్రహ్మన్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా, సీనియర్ పైలట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ కెప్టెన్ కపిల్ మాంగికు, అదేవిధంగా ఆపరేషన్ ఇన్స్పెక్టర్ లోకేష్ రాంపాల్ తో కూడిన 4 సభ్యులతో ఉన్నత స్థాయి దర్యాప్తును కూడా ఆదేశించడం జరిగింది. ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా ఈ అంశాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుంది. డీజీసీఏ సైతం కూడా ఇప్పటి వరకు పైలట్లకు వారాంతపు సెలవులు కేటాయిస్తుంది. ఆ వారాంతపు సెలవులు సైతం కూడా రద్దు చేయడంతో పాటు వీలైనంత తొందరగా ఇండిగో తిరిగి తమ కార్యాచరణ పూర్తిగా పునరుద్ధరించాలి, ఎక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బంది రావద్దనే అంశాన్ని అటు కేంద్ర పౌర విమానయాన శాఖ స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా ఇండిగో విమానయాన సంస్థ తీరు మాత్రం పెద్ద ఎత్తున కూడా వారిపైన అనేక విమర్శలు అయితే చెప్పాల్సింది.